ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. ఈ రాబోయే 24 గంటల్లో మీ రాశ్యాధిపతి కర్మల ఫలితాన్ని ఇచ్చే ఆ శనిదేవుడు మరియు ఈ రోజున సకల తేజస్సునిచ్చే ఆ సూర్య భగవానుడు ఒక మనిషి రాతను మార్చినప్పుడే ఈ ప్రపంచం తల వంచుతుంది. కుంభరాశి వారి జీవితంలో కూడా ఈ రోజు నుండి ఆ దేవుడి అనుగ్రహంతో, లక్ష్మీమాత కరుణతో, దుర్గామాత రక్షణతో అదే మార్పు మొదలవుతుంది. ఇది ఏదో చిన్న మార్పు కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం. ఇది చూసి మీరే ఆశ్చర్యపోతారు, ఇదంతా నాకు ఎలా జరుగుతుంది అని. ఇన్నేళ్లుగా మీరు పడ్డ కష్టం, మీ పోరాటం, మీ మౌనంగా భరించిన అవమానాలు, కన్నీళ్లతో గడిపిన రాత్రులు, మీ వెనక కొందరు చల్లిన విషం, వీటన్నిటికీ బదులుగా ఇప్పుడు ఆ బాధ అంతా మీ శత్రులకే తిరిగి వెళ్లిపోతుంది. ఇప్పుడు సమయం ఎలా వస్తుందంటే మీ శత్రులు కుంభరాశి అనే పేరు వింటేనే వణికిపోతారు. వారి స్థాయి ఏమిటో గుర్తు చేసుకోవడానికి మీ రాశిధిపతి అయిన ఆ శనిదేవుడు, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మరియు దుర్గామాత స్వయంగా ఈ రోజున సరైన సమయానికి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా వినండి, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చూపు చూశారో, ఎగతాళి చేశారో, మీ పరిస్థితిని చూసి నవ్వుకున్నారు, ఈ రోజు అదే వ్యక్తులు మీ ముందు ఎలా ప్రస్తావిస్తారంటే, ఒకప్పుడు నన్ను బాధ పెట్టిన వ్యక్తులు మీరేనా అని మీరే ఆలోచనలో పడతారు. అవును, వారే. ఎందుకంటే కుంభరాశి వారి జీవితంలో ఈ రోజు గొప్ప మలుపు వచ్చేసింది. మరి స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే సూర్య భగవానుడు, శని భగవానుడు, లక్ష్మీమాత, దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై శనిదేవ, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడు సకల సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఎన్నో బంధాలు నిలబెట్టుకున్నారు, ఎంతో మంది నమ్మారు, ప్రాణమిచ్చారు. కానీ బదులుగా మీకు దక్కిందేమిటి? ద్రోహం, బాధ, అబద్ధాలు, సూటిపోటి మాటలు మరియు వెనక నుంచి జరిగిన కుతంత్రాలు. కానీ ఇకపై ఈ రోజున ఆట తిరగబడుతుంది. ఇప్పటి వరకు మీరు తప్పుడు వ్యక్తుల కోసం ఆరాటపడ్డారు. ఇకపై సూర్య భగవానుడు సాక్షిగా, లక్ష్మీమాత సాక్షిగా దైవిక శక్తులే కుంభరాశి వారి తరపున న్యాయం చేస్తాయి. మీ అదృష్టం ఇప్పుడు ఇక మీ అడుగుల సప్పుడు వింటేనే శత్రులు భయపడతారు. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నవారు ఇప్పుడు మీ వెలుగు చూసి మీ ముందుకు మోకరిల్లుతారు. స్నేహితులారా, ఈ రోజు మీ చేతికి ఇప్పుడు ఒక అద్భుతమైన వరం అందబోతుంది. అది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. మరియు ఇక శ్రద్ధగా వినండి. ఈ రోజు మార్పు ప్రభావం కుంభరాశి వారిపై ఎంత తీవ్రంగా ఉంటుందంటే, అందరి నోళ్లు మూతపడతాయి. కొందరు పైకి నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల అసూయతో రగిలిపోతారు. మరికొందరు మీ ఎదుదల చూసి లాభం పొందడానికి మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు. అవును, ఒకప్పుడు కుంభరాశి వారిని చులకనగా చూసిన వారు ఈ రోజు మీ ముందు వచ్చి తల వంచడానికి సిద్ధపడతారు. కానీ గుర్తుంచుకోండి, వీరిలో ప్రతి ఒక్కరు మీ వారు కాదు. చాలా మంది కేవలం అత్యాశతో వస్తారు, కొందరు కేవలం స్వార్థం కోసం వస్తారు, మరి కొందరు మీ ప్రతిభను దొంగిలించడానికి వస్తారు. ఈసారి కూడా మీరు అందరినీ నమ్మి దగ్గరకు తీస్తే మళ్లీ మోసపోతారు. సూర్య భగవానుడి తేజస్సుతో కుంభరాశిని దైవిక శక్తులు పైకి లేపుతున్నప్పుడు కానీ వెనక నుంచి పట్టుకుని లాగడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మీ చుట్టూ అసూయ, ద్వేషం, కుళ్ళు మరియు కుతంత్రాలు చూపులు మీపైన పడ్డాయి. కానీ ఒక మాట రాసి పెట్టుకోండి, ఇకపై కుంభరాశి వారిని ఎవరూ ఆపలేరు, మీ దారికి అడ్డుగా నిలబడలేదు. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం, దుర్గామాత ఆశీస్సులు తోడై శనిదేవుడే తన సొంత రాశి అయిన కుంభరాశి వారిపై పైకి లేపడానికి నిర్ణయించుకున్నారు. ఈ ప్రపంచమంతా ఏకమైన వారిని పడగొట్టలేరు. మీ కోసం కూడా అదే సమయం వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలి. పైకి తీపి మాటలు చెప్తూ లోపల మిమ్మల్ని ముంచేయాలని చూసి ఆ శత్రువులను గుర్తించాలి. కొందరు మిమ్మల్ని పొగుడుతారు, కొందరు మిమ్మల్ని నిందిస్తారు. కానీ ఎవరైతే కుంభరాశి వారిని నిందించడంలో మునిగి ఉంటారో వారి ఇళ్లలో అశాంతి పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఆపాలనుకుంటారో వారి దారులు వారికే మూసుకుపోతాయి. ఎవరైతే మీపై కుతంత్రాలు కూర్చున్నారో వారి జీవితంలో ఇప్పుడు శూన్యత వస్తుంది. మీ కాళ్ల కిందకు ఇప్పుడు అవకాశాలు రాబోతున్నాయి. దేనికోసమైతే మీరు ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారో కుంభరాశి వారి కష్టం, కన్నీళ్లు, తపస్సు ఇప్పుడు సూర్య భగవానుడు, లక్ష్మీమాత దయతో ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. మీరు ఇప్పుడు ఎక్కడికి చేరబోతున్నారంటే, ఎక్కడికి వెళ్లాలని జనాలు కళ్ళు కంటారో అక్కడికి. మీరిప్పుడు ఏం చేయబోతున్నారంటే అది చూసి జనాలు నోరెళ్లబెడతారు. మీరిప్పుడు ఎలాంటి స్థానంలో నిలబడుతున్నారంటే, ఒకప్పుడు మిమ్మల్ని అసలు పట్టించుకునేవారు ఈ రోజు కుంభరాశి వారి యొక్క చూపు కోసం తప్పించిపోతారు. ఈ మాటను గట్టిగా గుర్తు పెట్టుకోండి. మీ కష్టం ఇప్పుడు వృధా పోదు, మీ పోరాటం నీటి పాలు అవదు. మీ అదృష్ట ఇకపై తాళం వేసిన పెట్టెలో మూసుకొని ఉండదు. దుర్గామాత ప్రతి తలుపును మీకోసం తెరబోతుంది. కుంభరాశి వారిని ఆపేవారు లేదు. ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. ఇప్పుడు జీవితం మిమ్మల్ని ఒక అలాంటి మలుపులో తీసుకెళ్తుంది. ఎక్కడ మీ మెరుపును చూసి చాలా మంది గుండెల్లో మంట పుడుతుంది. కొందరు పైకి వచ్చి
అరే నువ్వు చాలా పైకి ఎదిగిపోయావు అంటారు. కానీ లోపలే ఆ శత్రువు అసూయతో కరిగిపోతుంటారు. ఈ కుంభరాశి వారు ఎలా ఎదుగుతున్నారు, మేము ఇంకా ఇక్కడే ఎందుకు ఉండిపోయామని. ఇదే ప్రపంచం యొక్క నిజం. జనాలు మీ సంతోషంలో పాలు పంచుకోవడానికి రారు, వారు కేవలం మీ విజయాన్ని పంచుకోవడానికి వస్తారు. మీరు పైకి ఎదగగానే జనాలు హఠాత్తుగా మీ అన్నదమ్ముల్లాగా, స్నేహితుల్లాగా, సొంత వారిలా మారిపోతారు. కానీ సరైన సమయంలో ఈ నకిలీ ముఖాలు గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇకపై మీ దారిలోకి వచ్చే వారిలో సగం మంది కేవలం స్వార్థం కోసం వస్తారు. కొందరు మీ ఎదుగుదల చూసి భజన చేస్తారు, కొందరు మీ డబ్బును వాడుకోవాలని చూస్తారు, కొందరు మీ పలుకుబడి వాడుకోవాలని చూస్తారు. వీటన్నిటికంటే ప్రమాదకరమైన వారు ఎవరంటే పైకి మిమ్మల్ని దేవుళ్ళ పూజిస్తూ లోపల మిమ్మల్ని పడగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు మీ శత్రులను మీరు ఎలా చూస్తారు అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరంటే కుంభరాశి వారికి స్నేహితులుగా నటిస్తూ శత్రుత్వం చేసేవాడే, అతనే మీ శత్రువు. మరి స్నేహితులారా, ఈ రోజున సూర్య భగవానుడు ప్రచండ తేజస్సును పైకి కురిపిస్తున్నాడు. దుర్గామాత తన త్రిశూలాన్ని పైకెత్తి ఇకపై జరగబోయేది చాలా ప్రచండంగా, నిర్ణయాత్మకంగా మరియు వేగంగా ఉంటుంది. కుంభరాశి వారికి అన్యాయం చేసిన వారి కుతంత్రాలన్నీ వారికే ఉరితాళ్లుగా మారుతున్నాయి. మీ చుట్టూ ఒక దైవిక సూర్య శని శక్తులు, దుర్గామాత రక్షణ వలయం శత్రువుల నాశనాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాయి. లక్ష్మీమాత మీ ఇంటి సిరి సంపదలు కురిపించబోతుంది. మీరు ఎంత అనుభవిస్తారో, ఎంత మౌనంగా ఉన్నారో, ఇప్పుడు ఆ మౌనమే మీ అతిపెద్ద శక్తిగా మారి మీ ముందుకు రాబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయంటే మీ శత్రువులకు అసలు ఊహ కూడా ఉండదు. మరి వారి జీవితంలో ఏం జరుగుతుందో, వారు సృష్టించిన ప్రతి అడ్డంకి విరిగిపోతుంది, వారి ప్రతి కుతంత్రం విఫలమవుతుంది. మీ ముందు ఉన్న ప్రతి గోడ తనంతట తానే కూలిపోవడం మీరు చూస్తారు. మీ శక్తి ఇప్పుడు ఒక కొత్త స్థాయిలో చేరుకుంటుంది. ఇక్కడ కుంభరాశి వారిని ఆపే ధైర్యం ఎవరికి లేదు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులో ఒక అదృశ్య రక్షణ మీతో నడుస్తుంది. అందుకే మీ మార్గం ఇప్పుడు మునపటి కంటే ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. ముందుకు వెళ్తూ మీరే చూస్తారు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు మీ శక్తిని చూసి భయాన్ని అనుభవిస్తారు. వారి అహంకారం మొక్కలవుతుంది, వారి ముఖాల నుండి ముసుగులు తొలగిపోతాయి, వారి చెడు బుద్ధి యొక్క ఫలితాన్ని వారే అనుభవిస్తూ వస్తారు. కుంభరాశి వారు కేవలం ముందుకు వెళ్లడానికే ఉన్నారు. మరి స్నేహితులారా, ఇప్పుడు ప్రశాంతంగా ముందుకు సాగండి. ఎందుకంటే రాబోయే సమయం మీ విజయాన్ని లక్ష్మీమాత కృపతో ఎంతటి మెరుపునిస్తుందంటే ప్రపంచమంతా చూసి ఆశ్చర్యపోతుంది. అసలు కుంభరాశి వైపు ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందని. ఏ క్షణంలో అయితే మీ అదృష్టం తిరుగుతుందో ఆ క్షణంలో ప్రపంచంలోని అతిపెద్ద శక్తులు కూడా మీకు దారి ఇస్తాయి. ఇప్పుడు అదే క్షణం మీ జీవితంలోకి వస్తుంది. మీరు ఎన్ని రోజుల వరకు మీ గుండెల్లో బాధను అణుచుకున్నారు, ఎన్నిసార్లు మౌనంగా అన్యాయాన్ని సహించారు, ఎన్ని రాత్రుళ్ళు అశాంతితో గడిపారు, ఎన్నిసార్లు ఆలోచించారు అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఆ ప్రశ్నలన్నింటి సమాధానం ఇప్పుడు పరిస్థితులే సూర్య భగవానుడి సాక్షిగా స్వయంగా ఇవ్వబోతున్నారు. మీపై ఎవరైతే ఏకమై నిలబడ్డారో, ఎవరైతే నవ్వుతూ మిమ్మల్ని మోసం చేశారో, తీపి మాటల వెనక విషాన్ని దాచుకున్నారో, ప్రతి మలుపుల్లోనూ మిమ్మల్ని పడగొట్టాలని చూశారో, వారు ఇప్పుడు తాము అల్లిన వలలో ఎంత వేగంగా చిక్కుకుపోతారంటే తమను తాము కాపాడుకునే ధైర్యం కూడా వారు తెచ్చుకోలేరు. వారి దారులు హఠాత్తుగా మూసుకుపోతాయి, వారి ప్లాన్లు విఫలమవుతాయి, వారి విజయాల తలుపులు ఒక్కొక్కటిగా మూతపడిపోతూ ఉంటాయి. మీ దారిలో ఉన్న చీకటి ఇప్పుడు ఎంత గట్టిగా తొలగిపోతుందంటే ఇంత పెద్ద అడ్డంకులు ఇంత సులువుగా ఎలా విరిగిపోయాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఈ సమయం మిమ్మల్ని దుర్గామాత రక్షణ యొక్క ఒక అలాంటి వలయం తయారవుతుంది. అది ప్రతి చెడు శక్తిని తిరిగి వెనక్కి పంపేస్తుంది. ఈసారి ఆ తిరిగొచ్చిన దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే మీతో తప్పు చేసిన వారు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. ఇకపై మీ ప్రతి అడుగుల్లోనూ ఒక విభిన్నమైన మెరుపు ఉంటుంది. ప్రకృతి అంత స్వయంగా మిమ్మల్ని పైకెత్తి దారి చూపిస్తున్నట్లు ఉంటుంది. ప్రతి దిక్కు మీ వైపు మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. గాలి కూడా మీకోసం మంచి సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి స్నేహితులారా, మీ ముందుకు వెళ్తుంటే అవకాశాలు లక్ష్మీమాత దయతో తమట తామే దారిని చూపిస్తాయి. మీరు ఆగాలనుకున్న అదృష్టం మిమ్మల్ని ముందుకు నెడుతుంది. ఎందుకంటే కుంభరాశి వారికి ఆ స్థానానికి చేర్చడం ఖాయమైపోయింది. ఇక్కడ గౌరవం, విజయం ఉంటుంది. ప్రతీకారం యొక్క లెక్క కూడా ఈ రోజు దైవిక శక్తులతో పూర్తవుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని పడగొట్టాలని చూసిన వారు ఈ రోజు తమ సొంత కర్మల దెబ్బ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తారు. ఈ మార్పు హఠాత్తుగా, తీవ్రంగా మరియు ప్రచండ రూపంలో వస్తుంది. ఎంత ప్రచండం అంటే కుంభరాశి వారిని ఆపాలని చూసే ప్రతి
ప్రతి వ్యక్తి తమ సొంత బలహీనత యొక్క భారం కింద నలిగిపోతూ కనిపిస్తారు. మీ దారి సుముఖం అవుతూ వెళ్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి, అవకాశాలు వచ్చి పడతాయి. ప్రతిరోజు కుంభరాశి వారి కనిపిస్తుంది సూర్య భగవానుడు అదృష్ట శక్తి మీ అదృష్టం యొక్క కొత్త అధ్యాయాన్ని తెరిచిందని. ఇప్పుడు మీరు కేవలం ముందుకు వెళ్లడమే కాదు, ఆ ఎత్తుకు చేరుకుంటారు. ఇక్కడ మీ గుర్తింపు, మీ గౌరవం, మీ ప్రభావం ఎంత బలంగా ఉంటాయంటే జనాలు మీ పేరు వినగానే తమ కుతంత్రాలు ఆపేస్తారు. ఇది మీరు ఏమి మాట్లాడుకోవడానికి సమయం, ఏమీ నిరూపించవలసిన అవసరం లేని సమయం. కేవలం ప్రశాంతంగా ముందుకు సాగడమే. ఎందుకంటే ప్రభావం ఇప్పుడు మీ మాటల నుండి కాదు, మీ దైవిక శక్తి నుండి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే కుంభరాశి వారికి దుఃఖాన్ని ఇచ్చారో వారే స్వయంగా అడుగుతారు, ఈ తుఫాను ఎక్కడి నుండి వచ్చింది, ఈ మార్పును ఈ దైవిక శక్తి చేసింది, ఈ తిరగబడడం ఇంత వేగంగా ఎలా జరిగిందని. అప్పుడు వారికి అర్థమవుతుంది, ఎందుకంటే ఈ రోజు మీ కోసం అలాంటి అదృష్టం ఎదురు చూస్తుంది. మరియు స్నేహితులారా, ఈ దైవిక శక్తి కుంభరాశి వారి చుట్టూ తన వలయాన్ని ఎంత బలోపేతం చేస్తూ వెళ్తుందో అలాగే మీ శత్రు మనసు, వారి ఆత్మవిశ్వాసం, వారి ధైర్యం విరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వారో, మాటలు అన్నారో, మీ దారిలో ముళ్ళు వేశారో, మిమ్మల్ని ఆపాలని చూశారో, ఈ రోజు అదే జనాలు ఒక చిన్న కష్టాన్ని కూడా తట్టుకునే శక్తిని తమ లోపల పొందలేకపోతున్నారు. మీరు ఎంత బాధను ఒంటరిగా అనుభవించారు, ఇప్పుడు అదే బాధ చాలా రెట్లు పెరిగి వారి జీవితంలోకి ఈ రోజు ప్రవేశించబోతుంది. కుంభరాశి వారు చూస్తారు వారి ప్రతి అడుగు ఎలా భారంగా మారుతూ వెళ్తుందో. మీ మౌనమే ఇప్పుడు వారికి తుఫానుగా మారుతుంది. ఎందుకంటే మౌనంగా ఉండేవాడి దెబ్బ అత్యంత వేగంగా ఉంటుంది. ఎందుకంటే ఇది దైవిక దెబ్బ. ఇప్పుడు పరిస్థితి మీ కోసం కాదు, శత్రులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. శత్రుత్వం ఇప్పుడు హద్దులు దాటిపోయింది. ఎవరో ఉన్నారు, పైకి నవ్వుతున్నారు, కానీ లోపలే మిమ్మల్ని నాశనానికి కాదు, మీ చివరి శ్వాస వరకు చూడాలనుకుంటున్నారు. వీరు మీ వారిగా భావించి వారి మాటలు వింటున్నారు, కానీ వారు మీ ప్రతి అడుగుపై కన్నేసి ఉంచారు. మీ బలహీనత కోసం వెతుకుతున్నారు, మీపై కుతంత్రాలు అల్లుతున్నారు. ఏ వ్యక్తినైతే మీరు ఒకప్పుడు మీ వారిగా భరించారో అతనే ఇప్పుడు మీ తలపై తిరుగుతున్న అతిపెద్ద ముప్పుగా మారారు. ఈ మధ్య కాలంలో మీరు అనుభవిస్తున్న ఈ కంగారు, ఊపిరాడకపోవడం, భయం, పీడకలలు, అనుకోకుండా చెడిపోతున్న పనులు, విడిపోతున్న బంధాలు ఇవేవి తాత్కాలికం కాదు. పైకి తీపిగా మాట్లాడుతూ లోపల మీ ఆటను ముగించాలని చూస్తున్న ఆ ఒక ముఖం ఇస్తున్న అదృశ్య దెబ్బలే ఇవి. ఈ వ్యక్తి మీ ప్రతి మాటపై శ్రద్ధ పెడతాడు, మీ నవ్వును చూసి కుళ్ళుకుంటాడు. మీ ఎదుదల అతనికి అస్సలు నచ్చదు. అందుకే అతను కుంభరాశి వారు కింద పడిపోవాలని, నాశనమైపోవాలని కోరుకుంటున్నారు. ఈ రోజున మీ చుట్టూ భారీ చెడు శక్తి తిరుగుతుంది. ఎవరో మీ దారిలో ముళ్ళు వేస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా సార్లు కుంభరాశి వారు మీరే స్వయంగా గమనించారు. హఠాత్తుగా మనసు పాడైపోతుంది, ఏదో వింత భయం గుండెల్లో నిండిపోతుంది, హఠాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇవన్నీ సంకేతాలు. శత్రు ఇప్పుడు మిమ్మల్ని కేవలం ఆపడమే కాదు, మీ ప్రాణాల వరకు కూడా వెళ్లాలనుకుంటున్నాడు. గుర్తుంచుకోండి, ఈ శత్రువు ఇంటి బయట లేడు, మీ చాలా దగ్గరలోనే ఉన్నాడు. ఎంత దగ్గరంటే అతని ఉనికి మీరు మామూలుగా తీసుకుంటారో, అతని నవ్వులో దాగున్న ద్వేషాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు, అతని తీపి మాటల్లో ఉన్న విషయాన్ని పట్టుకోలేకపోతున్నారు. వినండి స్నేహితులారా, ఈ రోజున మీ శక్తిని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. ఎవరిని నమ్మకండి. మీ ప్రతి మాటను, ప్రతి ప్రణాళికను, ప్రతి రహస్యాన్ని ఎవరికి చెప్పకండి. ఎందుకంటే దానివల్ల మీ ఆశలన్నీ కూలిపోతున్నాయి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఆ దైవ శక్తి నాకు తోడుగా ఉంటుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ సమయంలో పరీక్ష కాదు, యుద్ధం. జాగ్రత్తగా నడవండి, అప్రమత్తంగా ఉండండి. లేకపోతే ఆ ఒక స్త్రీ, ఆ ఒక ముఖం, ఆ ఒక మనిషి ఎవరి గురించి అయితే మీరు కల్లో కూడా ఆలోచించలేరు, మీ జీవితంలోకి తుఫాన్లో వచ్చి మీ సర్వస్వాన్ని లాక్కోవడానికి వస్తున్నారు. అందుకే మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి, ఆలోచన స్పష్టంగా ఉంచుకోండి, మరియు ఆ నకిలీ ముఖాలను గుర్తించండి. ఎందుకంటే ఆలస్యం అయితే పరిస్థితులు చేతులు దాటిపోతాయి. వినండి, మాట ఇక్కడితో ముగిసిపోలేదు, అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఏ శత్రువు అయితే కుంభరాశి వారి జీవితంలో విషం నింపాలని నిర్ణయించుకున్నాడో అతను మునపటి కంటే ఎక్కువ తెలివైన వాడిగా, ఎక్కువ ప్రమాదకరమైన వాడిగా మారారు. అతను మీ ప్రతి అడుగు లెక్క ఉంచుకుంటున్నారు, ప్రతి బలహీనత గుర్తించాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, కుంభరాశి వారు దేనికి భయపడతారో, ఏ మాటకి విరిగిపోతారో అతనికి బాగా తెలుసు. అతని ఉద్దేశం ఇప్పుడు మీకు కేవలం నష్టం చేయడం మాత్రమే కాదు, ఇప్పుడు అతని గురించి నేరుగా మీ ప్రాణాల వరకు చేరుకుంది. అసలు ఇంత ద్వేషం ఎక్కడి నుండి వచ్చిందో అని మీరు ఆలోచించడం కూడా లేదు. కానీ నిజమేమిటంటే ఈ ద్వేషం అనే మంట చాలా కాలం నుండి మెల్లమెల్లగా లోపల రగులుతూనే ఉంది. మీరు ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు, అతని ముఖం వెనుక ఉన్న కుళ్ళును మీరు ఎప్పుడు చూడలేదు. ఘోరం ఏమిటంటే ఇప్పుడు శత్రుత్వం బహిరంగంగా మీ ముందుకు వస్తున్నప్పుడు కుంభరాశి వారు అత్యంత బలహీనమైన స్థితిలో నిలబడి ఉన్నారు. పరిస్థితి దిగజారడం మీరు ఇప్పటికే గమనించారు. హఠాత్తుగా ఇంటి వాతావరణం భారంగా అనిపించడం, రాత్రి నిద్ర సరిగ్గా రాకపోవడం, పదే పదే కంగారు పుట్టడం, మనసులో భయం కూర్చోవడం, ఇవన్నీ సంకేతాలు. చెడు శక్తి మీ వరకు చేరు
మేలుకుంది. ఈ ఆటలో కేవలం బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా వాడుతున్నారు. అతను మీ చుట్టూ నమ్మకం అనే వలను అల్లి కూర్చున్నాడు. తద్వారా మీరు అతని కుతంత్రాలు అసలు అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో కుంభరాశి వారి ప్రతి మాటను ఎవరి ముందు చెప్పకపోవడం అత్యంత అవసరం. మీ ప్రణాళికలు, మీ సంపాదన, మీ ఎదుగుదల అన్ని రహస్యంగా ఉంచండి. ఎందుకంటే మీరు ఎంత చూపిస్తారో అతను అంతగా పట్టుకున్నాడు. స్నేహితుడు మరియు శత్రువు ఇద్దరు ఒకేలా కనిపిస్తారు మరియు మోసం ఎక్కడో దూరం నుండి కాదు, కుంభరాశి వారు బాగా నమ్మిన చోటు నుండే దక్కుతుంది. నిజం చెప్పాలంటే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ముందు ముందు పెద్ద కష్టంగా మారే సమయం ఇది. ఇప్పుడు వినండి, మీ జీవితంలో ఉన్న ఆ ఒక స్త్రీ, ఆ ఒక వ్యక్తి, ఆ ఒక దాగి ఉన్న ముఖం వారి కుతంత్రాలు ఇప్పుడు వేగంగా పుంజుకుంటున్నాయి. లోపల కుంభరాశి వారిపై వేలు ఎత్తి చూపే అవకాశం కోసం చూస్తున్నారు. మీరు కోపంతో ఏదైనా తప్పు చేయాలని, మీరు విరిగిపోవాలని, ఆపై మిమ్మల్ని ఒకేసారి గట్టిగా నెట్టేయాలని చూస్తున్నారు. తద్వారా మీరు అసలు కోలుకోలేరు. అందుకే అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా గమనించండి. జనాల చూపుల యొక్క బరువును ఫీల్ అవ్వండి. ఎందుకంటే చాలా చూపులు దీవెనలు కాదు, శాపాలుగా మీపై పడుతున్నాయి. ఈ సమయంలో కుంభరాశి వారు మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోకపోతే పరిస్థితి చాలా చెడ్డ మలుపుకు వెళ్తాయి. అందుకే ఇప్పటి నుండే నిర్ణయించుకోండి. మీ మౌనంగా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు మరియు ఎవరిని నమ్మరు. లేకపోతే అదే ముఖం మీ జీవితంలో అతిపెద్ద నాశనానికి కారణమవుతుంది. చెడు ప్రయోగాలు వీటి ఆట కుంభరాశి వారి జీవితంలో చాలా కాలంగా నడుస్తుంది. మీరు కేవలం మీ అదృష్టం బాగోలేదని అనుకుంటూ ఉండిపోయారు. ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి, వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది, డబ్బు వస్తు వెనక్కి ఎందుకు వెళ్లిపోతుంది, పిల్లలు ఎందుకు అనారోగ్యంతో ఉంటున్నారు, రాత్రి నిద్ర ఎందుకు విరిగిపోతుంది, ఎందుకు ఎప్పుడు ప్రశాంతత లేదు, మీకు ఏమనిపించింది, ఇదంతా ఊరికే జరుగుతుందా లేదా అసలు లేదు. మరి స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఇలా ఉన్నారు. ఎవరైతే మీ నాశనానికి మూల కారణం. కేవలం ఇద్దరే వ్యక్తులు, కానీ ఇద్దరి కుంభరాశి వారికి ప్రాణాలకే శత్రువులు. మీ ఇంటి ప్రతి సమస్య వెనక ఈ రెండు ముఖాలే ఉన్నాయి. నా మాట శ్రద్ధగా వినండి. కుంభరాశి వారు ఎంత అమాయకులు, మీ చుట్టూ ఉన్నవారు అంత ప్రమాదకరమైన వారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో, ఎవరికైతే మీ ఇంట్లో చోటు ఇచ్చారో, గుండెల్లో చోటు ఇచ్చారో, అదే ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని కుతంత్రాలతో, దృష్టితో ఎంతలా కట్టేశారంటే కుంభరాశి వారి ప్రతి పని, ప్రతి సంతోషం, ప్రతి విజయం మీ వరకు చేరకముందే ఆగిపోయాయి. మీరు గమనించలేదా? ఎప్పుడు ఏదైనా శుభవార్త రాబోతున్నా హఠాత్తుగా ఆగిపోతుంది. కారణం లేని గొడవలు, హఠాత్తుగా అనారోగ్యం, ఇంట్లో గందరగోళం, డబ్బు ఆగిపోవడం ఇవన్నీ తాత్కాలికం కాదు. ఇది ఆ ఇద్దరు వ్యక్తుల ఆట. ఎవరిని చూసి మీ మనసు కరిగిపోతుందో కానీ వారి బుద్ధి రాయి కంటే నల్లగా ఉంది. స్నేహితులారా, ఈ రోజు వరకు ఎవరినైతే నమ్ముతూ వచ్చి ఎవరిని మీ దగ్గర వారిగా భావించారో వారు మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు. మీ ఎదుదల వారి గుండెల్లో మేకులా గుచ్చుకుంటుంది. మీ నవ్వు వారికి నచ్చడం లేదు. మీ ప్రగతి వారి రాత్రి నిద్రను పాడు చేస్తుంది. స్నేహితులారా, ఈ రోజు నేరుగా ఒక మాట చెప్పేస్తున్నాను. ఒకవేళ మీరు ఆ ఇద్దరు వ్యక్తులతో బంధాన్ని తెంచుకోకపోతే మీ జీవితంలో రాబోయే అతిపెద్ద ప్రమాదాన్ని ఎవరూ ఆపలేరు. ముప్పు మీ తలుపు దగ్గర నిలబడి ఉంది. స్నేహితులారా, ఆ ఇద్దరు వ్యక్తులు దూరం కానంత వరకు మీ అదృష్టం మారదు, మీ డబ్బు నిలవదు, మీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు, మీ ఆరోగ్యం కుదుట పడదు, మీ కష్టం మీకు ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారి పేర్లేమిటి, వారి ఉద్దేశాలేమిటి, వారి ముఖాలేమిటి, ఎందుకు కుంభరాశి వారి వెంటనే వారితో బంధాన్ని తెంచుకోవాలి. నేను మీకు అంతా చెప్పబోతున్నాను. కుంభరాశి వారు మీ శక్తిని, మీ నమ్మకాన్ని, మీ కర్మను రక్షించుకోండి, కాపాడండి. ఎందుకంటే విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తుంది. స్నేహితులారా, ఈ ఇద్దరు వ్యక్తుల కుతంత్రాలు కేవలం కుంభరాశి వారి ఎదుగుదలను ఆపడమే కాదు, వీరు మీ ఇంట్లో గొడవలు, మనసులో భ్రమలు మరియు జీవితంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కుంభరాశి వారు చాలా సార్లు గమనించే ఉంటారు. మీరు 100% ప్రయత్నిస్తారు, కానీ చివరి నిమిషంలో అంతా చెడిపోతుంది. మీరు చాలా సార్లు చూసి మీరు సంతోషంగా ఉండడం ఆలస్యం, హఠాత్తుగా ఏదో ఒక గొడవ ముందుకు వచ్చేస్తుంది. ఇది తాత్కాలికం కాదు, ఇది ఆ చెడు శక్తి యొక్క ప్రభావం. ఇదైతే సొంత వారి ముసుగులో దాక్కొని కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువుగా కూర్చుందో. మరియు కుంభరాశి వారి ఈ రోజు హెచ్చరికలు మరియు లక్ష్మీదేవి ఉపాయాలు మీకు రక్ష కవచంలో పనిచేస్తాయి. ఇప్పుడు వినండి, ఇద్దరు వ్యక్తులు ఎవరు. మొదటి వారు ఎవరైతే మీ ముందు గౌరవం చూపిస్తారో కానీ వెనుక కుంభరాశి వారిపై చెడుగా మాట్లాడి గౌరవాన్ని దెబ్బతీస్తారు. గుర్తుంచుకోండి, ఈ మనిషి మీ అతిపెద్ద అవకాశాన్ని లాక్కోగలరు. మీరు ఎక్కడ ముందుకు వెళ్లాలో అక్కడ మీ కాలు లాగుతారు. మరి రెండో వారి గురించి అయితే నేను కుంభరాశి వారికి స్పష్టంగా చెప్తున్నాను, అతను మీ కష్టాజితాన్ని తింటున్నారు. మీ కష్టంతో తయారైన వస్తువును తన పేరు మీద రాసేసుకుంటున్నారు మరియు మీకు తెలియని కూడా లేదు. ఈ ఇద్దరు అంతవరకు ఆగరు. ఎంతవరకు అయితే కుంభరాశి వారు ప్రశాంతత, డబ్బు, గౌరవం నశించవో అంతవరకు. మీరు గనక శ్రద్ధగా గమనిస్తే మీకు తెలుస్తుంది, మీరు ఎప్పుడు వీరితో మాట్లాడినా కుంభరాశి వారి మనసు భారంగా అయిపోతుంది. ఈ బరువు ఊరికే రాదు, ఇది సంకేతం. సూర్య భగవానుడు, దుర్గామాత మిమ్మల్ని కాపాడుతున్నారని మీకు సంకేతం ఇస్తుంది. చెడు శక్తి మీ చుట్టూ తిరుగుతుందని ఈ
సమయంలో కుంభరాశి వారి మీ గమ్యం నుండి ఎలాంటి పరిస్థితిలోనూ పక్కదారి పట్టకూడదు. అవును, ఈ రోజు ఈ సందేశాన్ని చివరకు తప్పకుండా వినండి, ఎందుకంటే కుంభరాశి వారి కోసం ఒక అలాంటి ఉపాయం చెప్పబోతున్నాము ఏదైతే ఈ ఇద్దరి ప్లాన్లు ఇప్పుడే ముగించేస్తుందో. ఈ ఉపాయం చాలా సులభం, కానీ ఫలితం ఎంత వేగంగా ఉంటుందంటే శత్రువు స్వయంగా కుంభరాశి వారి దగ్గరికి రావడానికి భయపడతాడు. కానీ ఉపాయం కంటే ముందు ఒక విషయం స్పష్టం చేస్తున్నాము. కుంభరాశి వారి ఎదుగుదల, మీ వెలుగు మరియు వికాసం ఇకపై ఎవరి చేతుల్లోనూ లేదు. మీ భాగ్యం ఇప్పుడు మేల్కొంది. కేవలం మీరు మీ శక్తిని తప్పుడు స్థలంలో వృధా అవ్వకుండా ఆపాలి. ఒకవేళ వింటున్నప్పుడు కుంభరాశి వారి శరీరంలో ఒక చిన్న స్పందన వస్తుంటే అర్థం చేసుకోండి, ఈ రోజున దైవిక హెచ్చరిక మీ ద్వారా పనిచేయడం ప్రారంభించిందని. ఈ సంకేతం కుంభరాశి వారి సమయం మారబోతుందని, కానీ దాంతో పాటు మీ అసలైన పరీక్ష కూడా రాబోతుంది. స్నేహితులారా, అయితే ఇప్పుడు కుంభరాశి వారి ఆ దైవిక పరిహారాన్ని తెలుసుకోండి. ఈ రోజున ఉదయం లేదా సాయంత్రం ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా స్పర్శించండి మరియు మనసులో సూర్య భగవానుడు, లక్ష్మీమాతను, దుర్గామాతను స్మరిస్తూ ఇలా అనుకోండి: నాపై ఎవరి కుతంత్రాలు, మోసాలు సాగవు. కుంభరాశి దైవిక శక్తి నాదే. నన్ను ఆ సూర్య భగవానుడు, లక్ష్మీమాత దేవి రక్షిస్తున్నారు. స్నేహితులారా, ఈ రోజున ఈ వాక్యాన్ని అనగానే మీ చుట్టూ ఒక రక్ష కవచం మీకు అనిపిస్తుంది. కొన్ని రోజుల్లో మీరు చూస్తారు, ఏ ఇద్దరు వ్యక్తులైతే కుంభరాశి వారిని ఆపుతున్నారు వారు స్వయంగా దూరం అవడం ప్రారంభమవుతుంది. స్వయంగా బయటికి వెళ్లిపోతారు. స్వయంగా వారి అడుగులు వెనక్కి పడతాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.